ఏ కోతి, ఈ పౌడర్ డబ్బా పోయిన వారమే కదా కొనుక్కొచ్చాను. అంతలోనే అయిపోయిందా? ఆ రోజు కొన్నది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది పాతదే అక్క. అయితే దాన్ని ఓపెన్ చేసి పెట్టొచ్చు కదా. అయినా నువ్వెప్పుడు పౌడర్ రాసుకోవుగా. ఇదేం న్యాయమే? నేను పౌడర్ రాసుకోవడానికి కూడా జీఎస్టీ కట్టాలా? బట్టలకు కాస్త సెంట్లా ఉంటుందని. సెంట్ కావాలంటే ఇదిగో ఇక్కడుంది. ఇదెక్కడ దొరికిందే? ఇదా? ఇది ఒక ఆయన కొనిచ్చారు. నీకు సెంట్ ఇష్టం కదా, అందుకే వాడమనిచ్చారు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఇక్కడ రూమ్ తీసుకుంటున్నాం, భోంచేస్తున్నాం, తర్వాత బయలుదేరుతున్నాం. ఏయ్ రావే. ఏంటో కాలేజ్ కుర్రాళ్ళ నడుచుకుంటున్నావేంటి? ఊళ్ళో వాళ్ళెవరైనా చూస్తే అయిపోతాం. ఎందుకు భయపడుతున్నావు? నాతోనేగా వస్తున్నావు. అవును, మనిద్దరికి పెళ్ళైపోయింది, అందుకే మనం ఇక్కడికొస్తున్నాం. ముళ్ళు చీర మీద పడ్డా, చీర ముళ్ళు మీద పడ్డా నాకేమీ ప్రాబ్లం లేదు, భయం కూడా లేదు. నేను ఈ ఊరు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తుంటాను, రూమ్ కూడా తీసుకుంటాను. ఓహో అలాగా. అయితే నువ్వు నేను అనుకున్నట్టేం కాదు, అదో టైపే అన్నమాట. ఇలా చూడు, అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? పౌర్ణమి అమావాస్య రోజులనే తాగుతానన్నావు, ఇప్పుడేమో ఉదయాన్నే మొదలు పెట్టేశావు. ఈరోజు అమావాస్యే, గుడ్డ అమావాస్య. ఎటో వెళ్ళిపోయింది మనసు. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? ఫౌల్ ఫౌల్. ఏం ఫౌల్ కాదు, ఊళ్ళో ఉన్నప్పుడు నేను సరిగ్గా చూడడం కూడా కుదరదు. గొర్రెలు, కోళ్ళు, టీ కొట్టు. చాలు చాలు, ఎలాంటి తప్పు చేయకూడదు. ఊళ్ళో తలెత్తుకు తిరగడం కుదరదు. చనిపోయే సమయంలో మా అమ్మకి నేను ప్రమాణం చేశాను, నేను జీవితంలో ఎప్పుడూ తప్పటడుగు వెయ్యను, నా చెల్లెల్ని కూడా తప్పటడుగు వెయ్యనివ్వను అని. నేనొస్తాను, నువ్వెక్కడికి రమ్మన్నా అక్కడికొస్తాను. అందుకని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనే అవసరమేం లేదు. నేనెప్పటికీ నీకే సొంతం. ఇంతకాలం వెయిట్ చేసావుగా, ఇంకా కొంతకాలమే. ఎలాగూ వచ్చావుగా, ఫుల్లుగా తాగేసి నిద్రపో. సార్, టైం 9 అయింది.
ఒక బోట్ ఉంటుందా? ఎక్కడికి వెళ్ళాలి సార్? అంతర్వేది. అయ్యో, లాస్ట్ బోట్ వెళ్ళిపోయిందే. మళ్ళీ పొద్దునే ప్రైవేట్ బోట్ ఏమైనా ఉంటుందా? అక్కడికి వెళ్ళి అడగండి. ఏంటి లాస్ట్ బోటు దొరకలేదు? లేదు, సినిమాకు వెళ్ళాను, నిద్ర పట్టేసింది. లాస్ట్ బోటు మిస్ అయితే ఎప్పుడూ ఇలాంటి ట్రిప్ ఒకటి ఉంటుంది. వద్దు వద్దు, పక్కకు వెళ్ళొద్దు. అందరూ మందు కొట్టేసుంటారు. అదొక బార్ సార్, అందరూ మందు కొడుతూ ఉంటారు. పర్వాలేదు, దగ్గరకు వెళ్ళండి. నాకు తెలిసిన వాడు ఒకడు ఉండే అవకాశం ఉంది. సరే సార్. నా పేరు కేశవ్. నేను ఎడిసన్ని. బాబు, మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడికి 20 కిలోమీటర్లు. నీకే ప్రాబ్లం అని చెప్పాను కదా సార్. లేదు, ఈయన నాకు బాగా కావలసిన వారే. నేను ఇతని కోసమే ఈ ఊరు వరకు వచ్చాను. కేవలం ఇతని కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. అయ్యయ్యో, హలో. అక్క. ఏంటి లేచాడా? లేదు. ఈరోజు నీకు స్కూల్ లేదా? లేదక్కా. నువ్వు వెళ్ళి ఆయన లేపాలని చూడకు. అలాగే అక్క. నువ్వు వచ్చేటప్పుడు హలో హలో నువ్వెవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అది నేను దీంతో మాట్లాడుతున్నావా? నువ్వు నా గారాలు పట్టివి కదా. రా, 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 రా. ఎలా ఉన్నావురా బంగారు తల్లి? నువ్వు వచ్చావని తెలిసింది, అందుకే చూద్దామని వచ్చాను. నీకెంతమంది పిల్లలు? అడుగుతుంటే సమాధానం చెప్పా. మాట్లాడితే అరిగిపోయేంతగా నీ ఒంట్లో నాకు తెలియనివేమీ లేవు కదా. పెళ్ళైన తర్వాత నువ్వు ఇంకా అందంగా తయారయ్యావు. చూడు కేశవ్, దయచేసి నా జీవితం పాడు చేయకు. నీ జీవితం నాశనం చేస్తే నేనేం కావాలి? ఊళ్ళో వాళ్ళు అన్నారు నువ్వు వచ్చావని, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేను. వెళ్ళొస్తాను. అవుడు బాబు,
ఈ ఊరు కొత్తలో ఉన్నావే, తన మొగుడివా? మీరెవరు? మాది ఈ ఊరే, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఆయన ఎవరు? ఆయన స్వప్న వాళ్ళ నాన్న కోసం వచ్చారు. ఏ ఊర్రా? దుబాయ్ వాడిది? రాజమండ్రి. వాళ్ళిద్దరూ దుబాయ్లో కలిశారట. ఆ అమ్మాయి కూడా కొద్ది రోజులు అక్కడే పనిచేసింది కదా. అలాగా. ఏం కావాలి సార్? 2 బాటిల్ తీసుకురా. నీ పేరేంటి? ప్రసాద్ అండి. ప్రసాద్, తాగటానికి సైడ్ డిష్ నీకేమేమి ఇష్టమో అవన్నీ తీసుకురా. ముందు సరుకు, తర్వాత సైడ్ డిష్. అది అదే ఎటెళ్ళిందో నాకు ఎక్కడికే తెలుసు. ఎటో ఆరోగ్యం ముందులా లేదురా. అది కోలుకోవడానికి ఏదైనా దారి ఉంటే చెప్పు. పోయినసారి మనం జైలు నుంచి వచ్చినప్పుడు ఒక నల్ల గొర్రె కషాయం తాగాం, నీకు గుర్తుందా? ఏంటిది? ఈసారి కూడా అలాగే ఒక నల్ల గొర్రెని చూసి దాని కషాయం తాగితే బాగుంటుంది. నాటు మందులు ఇప్పుడు మరీ కాస్ట్లీ, ఎంతో ఖర్చు అవుతుంది. ఏం సమస్య కాదు, రేపేవాడికి ఏర్పడు. ఎవర్రా ఈ పారంబోకులు? మెల్లగా పాడరా. పరంబోకు నీ అబ్బరా. రేయ్, రేయ్, ఏం కూసావరా? నా పేరు కేశవ్. నేను ఎడిసన్ని. నిన్న బోట్లో కలిశాం కదా. అవునవునవును, చూసిన వెంటనే గుర్తుకు రాలేదు. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. అదే నిన్న కలిసినప్పుడు ఇదే మీ ఊరని చెప్పారు. అందుకే ఇవాళ ఉదయం ఎక్కడైనా కలుద్దాం అనుకున్నాను.